నాకలా వారానికి ఒక లెటర్ చొప్పున చాలా లెటర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ నేను వాటి గురించి పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే పట్టించుకోకపోయావు, కానీ అది రాసిందెవరో తెలిసిందా? ఎవరతను? నాకేం అవసరం? అసలు ప్రేమ అన్న ఆలోచన కానీ ప్రేమించాలనే భావన నాలో లేనప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాలి? వాడి తిప్పలు వాడిపాడని నాకేంటి? వాడి పిచ్చిలో వాడి మునిగి తేలని నాకెందుకు? తెలుసుకొని మందలించి ఆ తృప్తి ఆనందం నేనెందుకు చెడగొట్టుకోవాలి? సమాధానాలు ఇవ్వని నా గురించి అర్థం చేసుకుని వాడి గురించి నేనెందుకు పట్టించుకోవాలి? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించలేని మూర్ఖుడు అనుకుని నేను కూడా వదిలేశాను. అసలు ప్రయత్నమే చేయలేదు. నేను అసలు ఆ మ్యాటర్ కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. లైట్గా తీసుకున్నాను, వదిలేశాను. నాకు అసలు ప్రేమ వైపు కన్నెత్తి చూడాలన్న ఉద్దేశం కూడా లేదు. అలా మరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎంతకాలం పాటు నిన్ను ఫాలో అయ్యాడు? లెటర్స్ కంటిన్యూ చేశాడా? ఆల్మోస్ట్ ఆల్ నా కాలేజ్ అయ్యేంత వరకు. నా నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా వాడి ప్రాసెస్లో వాడు కంటిన్యూ అయ్యాడు. చివరికి నా చదువు అయిపోయింది, వాడి నుంచి లెటర్స్ రావడం ఆగిపోయాయి. ఐసీ. మరి నీకు చక్రి ఎలా పరిచయం? తను నాకు స్కూల్ లైఫ్ నుంచి మంచి ఫ్రెండ్. కాలేజ్లో కూడా మేము కలిసే చదువుకున్నాం. పైగా నా చిన్నతనం నుంచి తను నేను పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం. అతనితో మరి ఈ విషయం చెప్పలేదా? నేనే అనవసరం అనుకున్నాను. తనకెందుకు చెప్పడం? చక్రితో నీ పరిచయం కంటిన్యూ అవుతూనే ఉంది కదా? ఫ్యామిలీ ఫ్రెండ్. మా కాలేజ్ అయిపోగానే చక్రి ఫారిన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అప్పుడు కూడా ఇక్కడ లేడు. నా పెళ్ళవడం అదంతా తెలిసిందే కదా. చక్రి తిరిగి వచ్చేసరికి నేను ఒంటరిగానే మిగిలిపోయాను. నా కథ తెలుసో, నా మీద సింపతితోనో ఒంటరి పోరాటం చేస్తున్నానో నా ప్రతి కష్టంలోనూ సాయంగా నిలిచాడు. నాకు మోరల్ సపోర్ట్ ఇస్తూ అండగా నిలబడ్డాడు. చక్రి నా ట్రూ ఫ్రెండ్. కల్మషం లేని స్నేహం, నా నిర్మలమైన మనసు. హీస్ ఎ జెంటిల్‌మ్యాన్. ఎంత అమాయకురాలివి జనని. తన గురించి నీకు తెలియదు. తన మనసులో ఏముందో నాతో చెప్పాడు. నీకు తెలియని కల్మషం అతని స్నేహంలో ఉంది. నువ్వు స్నేహం అనుకున్నావు, కానీ తను మరోలా నిన్ను ఊహించుకున్నాడు. నీ మీద అతనుకున్న అభిప్రాయం వేరు. నువ్వు ప్రయత్నం చేయలేదు, కానీ చేస్తే నీకు చక్రియే పట్టుబడేవాడు. చేస్తే ఆ లెటర్స్ రాసింది చక్రి అని నీకు తెలుసుండేదని నేను అనుకుంటున్నాను. నా అనుమానమే కరెక్ట్. అందులో మరో ఆలోచన లేదు. కానీ నీ మనసు చాలా ప్యూర్. నీది నిర్మలమైన మనసు. తన మీద నువ్వు ఉంచిన నమ్మకం తప్పు. ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? ఏం లేదు. ఆ లెటర్ రాసిన వాడు ఎందుకు ధైర్యం చేయలేకపోయాడా అని ఆలోచిస్తున్నా. అర్ధాంగి వచ్చేసా. మక్కా యాత్ర బ్రహ్మాండంగా పూర్తి చేసుకొచ్చా. ఎవరో వచ్చినట్టున్నారు, పద వెళ్దాం. నమస్కారం అండి. నమస్తే. మీరు మా బావమరిది కొడుకు కోడలు కదూ? జనని గుణలు, అవునా?
శకుంతల దేవానంద్. ఓ అలాగా, వాళ్ళు వేరు వీళ్ళు వేరునా? దేవానంద్, శకుంతల బాగున్నాయి పేర్లు. మీరు వాళ్ళలాగానే ఉన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపిస్తున్నారు. ఆ అల్లా మీకు దీవెనలు అందిస్తాడు. సంతోషం. అర్ధాంగి, నాకు నీ చేతి ఒక స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా? ఆ రుచి నాలుకొక లేక చాలా కాలం అయింది. వచ్చేసారా? వచ్చి రాగానే నన్ను డ్యూటీ ఎక్కించేస్తున్నారా? అసలే ఈరోజు ఉపవాసం, మౌనవ్రతం, నీరసంగా ఉన్నాను. కాఫీ కాసివ్వడం నా వల్ల కాదు. డికాషన్ ఉంది, కాసిస్తాను, తాగండి. నీ కోసం వెతికి వెతికి మరీ తెచ్చాను. చూడు, బాగుందా? నచ్చిందా? సర్లే, ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. తళతళా మెరుస్తుంటాయి చూడు. ఇవి డెఫినెట్ గా నచ్చుతాయి. చాలా సంతోషం. చాలా ఎక్స్పెక్టేషన్తో తెచ్చా, నీకు నచ్చలేదు. సర్లే, జివ్వకో రుచి బుర్రకో బుద్ధి అంటారు. ఎవరిష్టాలు వాళ్ళవి. అర్ధాంగివై ఇన్నేళ్లైనా నీ ఇష్టాన్ని, అభిప్రాయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అయినా నువ్వు మౌనవ్రతంలో ఉండటం నా అదృష్టం. లేకపోతే పైకప్పు పైనే లేచిపోయేది. చుట్టుపక్కల జనం సినిమా చూడడానికి వచ్చేవాళ్ళు. ఏం పర్వాలేదులే, భార్యాభర్తల మధ్య ఇలాంటివి అందరి ఇళ్లలో ఉంటాయి. పొరపచ్చాలు లేని ఆలుమగలు ఏ ఇంట్లో కూడా ఉండరు. పైగా ఈ కాలంలో అస్సలు ఉండరు. అదేంటి మామాజీ, మీరు చాలా ప్రేమతో ఇష్టంగా తెస్తే అత్తయ్య ప్రతిదీ నచ్చలేదంటుంది. మీకేం కోపం రావడం లేదా? చిరాకు కలగడం లేదా? అలా చిరునవ్వుతో ఎలా ఉండగలుగుతున్నారు? బాబు దేవానంద్, భార్య ఎప్పుడు అల్టిమేటే. తన మీద భర్తకుండే ప్రేమ అనంతం. అప్పుడే ఇలాంటివి బాధ పెట్టవు, ఇబ్బంది అనిపించవు. అసలు ఇలాంటివి పట్టించుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న మహేంద్ర సింగ్ ధోని అయినా, షారుఖ్ ఖాన్ అయినా, రజనీకాంత్ అయినా ప్రపంచానికి గొప్ప కావచ్చు. సిక్సర్ మ్యాన్ అయినా, బాద్షా అయినా, తలైవా అయినా ఇంట్లో వెళ్ళాలి ముందు జుజుబీలే. ప్రపంచంలో ఎవరికి లేని హక్కులు భార్యల సొంతం. చట్టాల్లో రాయకపోయినా అమల్లో మాత్రం అధికారాలన్నీ వీళ్ళయే. దబాయింపులు, పురమాయింపులు, అలకలు, ఆగడాలు వాళ్ళ సొంత ఆస్తి. కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ మనం ఫాలో అవ్వాల్సిందే. మన మీద లేని అధికారాలు వాళ్ళ సొంతం. కాంప్రమైజ్ అయితేనే గొప్ప సంతోషం మన సొంతం అవుతుంది. లేకపోతే ఒంటరి జీవితంలా మిగిలిపోతుంది. యాక్సెప్ట్ చేయగలిగితే లైఫ్ ఎంజాయ్ చేయగలం. లేకపోతే నిస్సారం అవుతుంది, సంసార జీవితం అయిపోతుంది. నమస్కారం అయ్యా. నమస్కారం సీతాలు, బాగున్నావా? ఎప్పుడొచ్చారు అయ్య గారు? ఇప్పుడే సీతాలు.
మక్కా నుంచి నీకోసం తెచ్చా. నన్ను గుర్తుపెట్టుకొని తెచ్చారు అయ్యగారు. చాలా సంతోషమయ్యా. కూతురుని గుర్తుపెట్టుకుని తండ్రి ఉంటాడా? ఏం సీత, మనసేమన్నా మార్చుకున్నావా? నీ గురించి మక్కాల కూడా ప్రార్థన చేశా, నీ సంసారం కుదుట పడాలని. ఏంటి, తను భర్తతో కలిసి ఉండడం లేదా? లేదమ్మా, ఒంటరి ఆడదానిలా బతుకుతుంది. మేమే దానికి తల్లిదండ్రులం అయ్యాం. మా ఇంటి పనులు చేస్తుంది, పని మనిషిలా కాదు, మా మనిషిలా. దీని మనసులో ఒక వేదన ఉందమ్మా. భర్తతో మాట పట్టింపు వచ్చింది. 3 ఏళ్ల క్రితం వదిలేశాడు. వదిలేసే నాటికి తను గర్భవతి. కానీ ఆ విషయం భర్తతో చెప్పడానికి స్వాభిమానం అడ్డొచ్చింది. ఆ విషయం చెప్పి తను అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. మౌనంగా గడప దాటి వచ్చేసింది. బాధ భరిస్తూనే బిడ్డని కనదమ్మా. భర్త లేకుండా బిడ్డను పెంచుతున్న తను సమాజం చేత ఎన్నో అవమానాలు, చేత్కారాలు భరించాల్సి వచ్చింది. కానీ తన ధైర్యం సడల్లేదు. బిడ్డ భవిష్యత్తును తీర్చిదిద్దాలని, ఒంటరిగా బ్రతకలేనా అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుంది. మొండిగా బ్రతికేస్తుంది. తను పడ్డది మామూలు కష్టం కాదమ్మా. మనసు తూట్లు పడేలా మాటలంటుంటే మౌనంగా వాటికి కన్నీళ్లే మందుగా బ్రతుకు ఈడ్చుకొచ్చింది. పిల్లల్ని పద్ధతిగా పెంచుతుందనుకున్నా. ఇదేనా పద్ధతి అంటే? మొగుడు ఎలాంటి వాడైనా చావో బ్రతుకో వాడి దగ్గర పడి ఉండాలి గాని ఆడది ఒంటరిగా ఉంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఏవమ్మా, అన్ని కష్టాలు అనుభవించినప్పుడు మరి నీకేమనిపించింది? మొదట్లో ఆయన మీద కోపం, నాకేం బాధ అనిపించలేదు. పోను తొందరపడ్డానేమో, మాట జారినప్పుడు ఎదురుపడకుండా మౌనంగా తలుంచుకుంటే పోయేదేమో అనిపించింది. నా పెనిమిటి చాలా మంచోడమ్మా. కాకపోతే తాగుడు అలవాటు ఉంది. అదే భరించడం కష్టం. ఏదైనా భర్త తోడుంటే జనాలిచ్చే విలువ వేరమ్మా. మనం ఎంత నికార్సైనా నిప్పైనా చాలా తక్కువ చేసి మాట్లాడుతుందమ్మా లోకం. మనం ఎల్లకాలం అతన్ని వద్దనుకోవచ్చు, కాని బిడ్డలెదిగాక తండ్రి గురించి ఆరా తీస్తారు. అప్పుడు మనం ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాం. అప్పుడు పట్టుదలతో విడిపోయిన వాళ్ళం తిరిగి వెనక్కి పోలేం కదా. తనకి నేను అవసరం లేనప్పుడు నాకు తనెందుకన్న ఒక తలబిరుసు, కానీ ఇప్పుడు లోకం ముందు తలంచుకోవాల్సి వస్తుంది. మరి నీకెప్పుడు అతన్ని కలవాలనిపించలేదా? అప్పుడు కోపం మీద కలవాలనిపించలేదు, కానీ ఇప్పుడు కలవాలనున్నా చాలా దూరం వచ్చేసాం కదా. కానీ ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే నాకు తను గాని తనకు నేను గాని అవసరం లేకపోవచ్చు, కానీ బిడ్డకు మాత్రం తండ్రి కావాలి. తండ్రిని దూరం చేసే హక్కు నాకెక్కడిదని నాకే అనిపిస్తుంది. జనని కూడా నా నుంచి విడిపోయాక ఇన్ని బాధలు పడ్డదా? ఇంత నరకం అనుభవించిందా? మానసికంగా నలిగిపోయిందా? మదన పడిందా? తన మాటలచ్చు నా కథలాగే ఉన్నాయి. అడుగు వెనక్కి తీసుకోలేకపోవడం అప్పుడు చేసిన తప్పే. నాకు భర్త అవసరం లేకపోవచ్చు, కానీ తనన్నట్టు పిల్లలకి తండ్రి అవసరం ఉంటుంది కదా. వాళ్ళకి తండ్రి మీద ఆరాటం ఉంటుంది కదా. వద్దని వారించే హక్కు మనకెందుకుంటుంది? తను చెప్పింది ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది. తన కథకు నా కథకు తేడా లేదు. తనది భూదేవి కూతురి కదా, నాది భూదేవి కదా.